ఈ సింగినారు వడాకాలనీ ఎవరైనా వచ్చారన్నా? వడాకాలనీలో ఎలా ఉందో తెలుసా అన్న? 6 శవాలు లెగిసినాయి ఈ 3 రోజుల్లో. మనకు తెలియకుండా ఎంతమంది చచ్చిపోయారు నువ్వు చెప్పన్నా? అన్న ఫుడ్ అయితే దొరకట్లేదు అన్న, వస్తున్నారు ఏదో ఇలా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఇస్తున్నారు, మాకైతే ఇవ్వట్లేదన్న. మేము ఏదో ఎక్కడో బతుకుతున్నాం. ఏంటి మా ఇల్లులు మునిగిపోయినాయి, ఏదో షెడ్డు కింద బతుకుతున్నాం మేము, చచ్చిపోతున్నారు. పాల బయట ఎంత అమ్ముతున్నారు అనుకుంటున్నా? 2 పాల బయటలు 150 రూపాయలకి అమ్ముతున్నారు, ఫ్రీగా ఇచ్చేవి కూడా. ఎలా అన్నా ఇంకా ఇచ్చేది నువ్వు చెప్పు? నా చంద్రబాబు వచ్చాడు, ఒక్కరోజు ఓపి పట్టండి రేపు పొద్దున్న ఏదో చేస్తా అన్నాడు. మరి నిన్న ఏం చేశాడు? నిన్న చెప్పాడు, పొద్దున్న మళ్ళీ ఇప్పటికేం తెలిసింది? ఇంకో కట్ట వదులుతున్నారు. మా అమ్మాపురం కట్ట ఉంది, అది ఒక గోడ వల్ల నిలబడింది. ఆ గోడ లేకపోయి ఉంటే పాటికి మేము ఇల్లులు కూడా ఉండేవి కాదు, మేము మనుషులు కూడా ఉండేవాళ్ళం కాదు. మా రాజనగర్లో 2 సవాలు వేసినాయి, ఒక అమ్మాయిది ఒక అబ్బాయిది. ఏంటన్నా ఎవరు వస్తున్నారన్నా? బోర్డుగో ఇలాంటి బోర్డులు వస్తున్నాయి. బోర్డు ఎంత అడుగుతున్నారు? మనిషికి 7,000 అడుగుతున్నారు. ఎలాగన్నా? ఏ ఎమర్జెన్సీలో కడుపు, మా చెల్లిగో వీడు మా బావ, మా చెల్లి ఉండిద్ది కడుపుతో ఉంది, పుసుక్కని అలా తీసుకెళ్ళానుకో. మొన్న మా చెల్లికి బాగోపోతే అడిగాం, 7,000 అడిగాడు. ఎలా అన్నా? ఎక్కడిచ్చుకుంటాం అన్న ఈ పరిస్థితుల్లో కూడా మేము? ఇలాంటి టైంలో కూడా ఆదుకోపోతే బేలా అన్న. హెలికాప్టర్లో వస్తున్నారు, ఇస్తున్నారు, తెస్తున్నారు, అంతేగాని బేలా ఏదోటి చేయండి అన్న ఈ ప్రభుత్వం. వాస్తవానికి కానీ ఏంటంటే జనాలు పడవలు అయితే అన్ని చోట్లకి రావట్లేదు, సందుల్లోకి రావట్లేదు, వీధులు పెద్ద పెద్ద రోడ్లు అన్నీ వెళ్తున్నాయి. కానీ ఫుడ్ అయితే నీకు ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ చాలా వరకు ఉన్న వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఎక్కువ. కాకపోతే గవర్నమెంట్ అయితే చేస్తుంది, బాగానే చేస్తుంది. రోజు రోజుకైతే ఫ్లో అయితే తగ్గుతుంది, ప్రభుత్వం కూడా బాగానే పట్టించుకుంటుంది. ఫుడ్ టైం టు టైం బాగానే ఉంటుంది, కానీ అక్కడ ఎవరు తీసుకుంటున్నారు? మళ్ళీ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇస్తున్నారు. దానివల్ల లోపలికి ఫుడ్ అట్లా మెయిన్ కారణం అంటే ముసలోళ్ళు, ఇంకా చాలామంది నిరుపేదలు ఉంటారు, వాళ్ళకి ఫుడ్ అయితే అలా సరిగ్గా. అది కొంచెం రెస్పాన్స్ తీసుకోవాలి ప్రభుత్వం అయితే. లీడర్స్ అయితే వస్తున్నారు. చంద్రబాబు గారు వచ్చారు, తర్వాత వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చారు, తిరిగారు, మన అచ్చెన్నాయుడు గారు వచ్చారు, అందరూ అయితే వచ్చారు, లీడర్స్ అయితే వచ్చారు. కానీ ఆల్వైనా ఎంతవరకు ఉన్నంత వరకు చేయగలరు, చేశారు. చేయలేదని అయితే చెప్పకూడదు, మనం చేశారు. అదేంటంటే లోపల ఇక్కడ టీం అనేది ఉంది కదా, టీం కూడా కొంతమందికి చేసిన వాళ్ళకే చేస్తున్నారు ఎక్కువ. అంటే తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు, కానీ చేసిన వాళ్ళకే చేస్తున్నారు ఎక్కువ రిపీట్. కొంతమంది లోపల వాళ్ళు కొంచెం సఫర్ అవుతున్నారు అన్న. నీళ్ళు అయితే అందుతున్నాయి అన్న, వాటర్ అయితే అందుతుంది. వాటర్ కూడా మా ఐడియా వచ్చేసి ఏంటంటే వాటర్ బాటిల్స్ అనేది కేసు ఇసిరేస్తున్నారు. దానివల్ల ఏంటంటే తీసుకున్న వాళ్ళే, అదే షాప్ కీపర్స్ కానీ లేకపోతే వేరే ప్రభుత్వం అయినా షాప్ కీపర్స్ ఎవరైనా సరే, షాప్ కీపర్స్ అటువైపు నుంచి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి వాళ్ళ షాప్లో అమ్ముకోవడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకొని వెళ్తున్నారు. దానివల్ల లోపలికి ఎవరు ఫుడ్ చాలా సఫర్ అవుతున్నారు ఫుడ్ కోసం. ఎన్డీఆర్ఎఫ్ అయితే బాగా పట్టించుకుంటుంది, వేరే వాళ్ళు అయితే వాళ్ళు వచ్చేసి చెప్తున్నారు బ్రదర్. కానీ అది మా వరకు అయితే రాలేదు. అంటే ఇలాగ డబ్బులు ఇస్తేనే వస్తామన్న విషయం అయితే అందరు నోట్లో వస్తుందే, కానీ మేమైతే వినలేదు. మేము అడిగితే మాత్రం ఎక్కడ ఉన్నారు చెప్పండి వస్తామని అడిగారు. కానీ కొంతమందిని అయితే 2-3 మేము ఎక్కించాం, డబ్బులు తీసుకోకుండానే వచ్చారు. కొంతమంది మాత్రం డబ్బులు ఇస్తేనే వస్తాము లేదంటే రాము అన్నట్టుగా మాట్లాడుతున్నారని చెప్తున్నారు కొంతమంది. అది ఏదంటే అనేది కొంతమంది పార్టీ పరంగా ఏమైనా మాట్లాడాలనుకుంటే మాత్రం దానికి మనం ఏం చెప్పలేము బ్రదర్. సింగనగర్లో వరద ప్రవాహం ముంపు అనేది కాస్త క్రమంగా తగ్గుతున్నప్పటికీ కూడా టోటల్గా పరిస్థితి అయితే అదుపులోకి ఇంకా రాలేదు. ప్రజలు ఇంకా నిత్యావసర సరుకుల కోసం ఈ వరదని దాటి సిటీలోకి వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ వాటర్ బాటిల్ కూడా సప్లై చేస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో జనాలకు అందట్లేదు. మొత్తం మీద మెయిన్ రోడ్డు చూసుకుంటే మెయిన్ రోడ్డు వరకు ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి సాయం అయితే బాధితులకి లభిస్తోంది. లోపల అపార్ట్మెంట్ వాసులు మాత్రం కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. స్థానికుల నుంచి కూడా మిశ్రమ స్పందన వస్తుంది. ఈ విషయంలో అందిన వాళ్ళకి అందుతున్నాయి, మాకు అందట్లేదు అనే ఒక మేజర్ కన్సర్న్ అయితే వినిపిస్తోంది. సింగనగర్లో ఇది తాజా పరిస్థితి.